మునిగిన దుప్సింగ్ తాండా ఆకలితో అలమటించిన గిరిజనులు 24 గంటలైన గ్రామాన్ని సందర్శించని కలెక్టర్ తెగిపోయిన రోడ్లు, స్తంభించిన రవాణా వ్యవస్థ అకాల వర్షాలతో జరిగిన ఆస్తి నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి జిల్లాకు తక్షణమే 500 కోట్లు వరద సహాయం కోసం కేటాయించాలి పునరావాసం కోసం మెదక్లోని కేవల్ కిషన్ భవన్ను ప్రజలు వినియోగించుకోవచ్చు దుప్సింగ్ తాండను పోచారం డ్యాం మెదక్ పట్టణంలోని పునరావాస కేంద్రాలను సందర్శించిన సిపిఎం ప్రతినిధి బృందం అకాల వర్షాలతో దుప్సింగ్ తాండ నీటముంగిందని, ఆకలితో గిరిజనులు అలమటిస్తూ 24 గంటలు గడిచిన గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించలేదని, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిందని, అకాల వర్షాలతో జరిగిన ఆస్తి నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ప్రతినిధి బృందం దుప్సింగ్ తాండను, పోచారం డ్యాం, మెదక్ పట్టణంలోని పునరావాస కేంద్రాలను సందర్శించిన సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య దూప్సింగ్ తాండాలో గత 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వలన దూప్సింగ్ తాండా మొత్తం నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దూప్సింగ్ తాండా ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు వర్షంలో మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ తాండావాసులు అనేక పర్యాయాలు విన్నవించినప్పటికీ ఆ తాండాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా వల్ల దూప్సింగ్ తాండా మొత్తం వల్ల నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పశువుల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ప్రజల యొక్క ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ వల్ల భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి నష్టానికి వల్ల బాధ్యత వల్ల ఈ అధికారులు వహించవలసినటువంటి అవసరం ఉంది. గత ఒక 20 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ తాండాకు వచ్చి తాండాను పరిశీలించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి తెలిసినప్పటికీ ఆ ప్రమాద నివారణ కోసం ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. 20 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు, అత్యవసర సేవలు ఖర్చుల కోసం జిల్లాకు ₹1 కోటి ఇవాళ కలెక్టర్ల అకౌంట్లో జమ చేస్తుందని చెప్పేసి చెప్పిండు. డబ్బులు ఉన్నప్పటికీ ఈ దూప్సింగ్ తాండాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదానిలో ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది. అధికారుల నిర్లక్ష్యం ఇవాళ దూప్సింగ్ తాండా ప్రజల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఇక్కడ బ్రిడ్జిని గిట నిర్మించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ తాండాకు పునరావాస సౌకర్యాలని కల్పించవలసినటువంటి అవసరం ఉంది. 24 గంటలు అయిపోతా ఉన్నా ఇప్పటిదాకా ఇవాళ ఆ తాండా ప్రజలకు కనీసం తినడం కోసం తిండి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాగడం కోసం నీళ్లు లేకుంటే వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే గిట అధికార యంత్రాంగంలో ఏమాత్రం వల్ల చలనం కనిపించట్లేదు. తక్షణమే దూప్సింగ్ తాండా ప్రజల్ని ఈ ప్రాంతానికి వెళ్లి వేరే ప్రాంతానికి తరలించి అవసరమైనటువంటి సౌకర్యాలు మొత్తం కల్పించాలని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే అత్యవసర సేవల కింద వాళ్లకు ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇట్లా మెడిసిన్స్ ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల ఈ ప్రాంతాన్ని మొత్తం ఏరియల్ సర్వే నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో వర్షాల వలన అనేక పంట పొలాలు మొత్తం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రోడ్లు మొత్తం తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లకి వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసినటువంటి అవసరం ఉంది. మెదక్ హవేలీ గణపూర్ బూరుగుపల్లి మీదుగా కామరెడ్డి పెట్టేటువంటి రోడ్డు గిట్టి వల్ల తెగిపోయింది. 2 జిల్లాలకి వల్ల రవాణా వ్యవస్థకి వల్ల అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఉంది. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఈ జిల్లాలో ఈ వర్షాల వల్ల జరిగినటువంటి ఆస్తి నష్టం కానీ మొత్తం ఇవాళ ప్రభుత్వం వెంటనే తక్షణమే సర్వే చేసి ఏ పంటలు ఎంత మొత్తంలో నష్టపోయినాయో అట్లాంటి వివరాలను మొత్తం వల్ల ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.